వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేటి విద్యా ఉద్యోగ సంబంధిత వార్తల సమాచారం అయితే చూద్దాం. వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు కానీ మొదటిసారి మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ముందుగా గ్రామ సచివాలయ సిబ్బందికి సంబంధించి ఆల్రెడీ నేను ఒక వీడియోలో అయితే తెలియజేయడం జరిగింది. గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బందికి సంబంధించినటువంటి ప్రొబేషన్ పీరియడ్, దీనికి సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్పై నిన్న మీటింగ్ అనేది జరుగుతుందని చెప్పాను. దీనికి సంబంధించినటువంటి మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి శాఖాపరమైనటువంటి పరీక్షలు అనేవి తప్పనిసరి చేయడం జరిగింది. మరికొంత ఇన్ఫర్మేషన్ చూసుకుంటే, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ప్రొబేషన్ నుంచి రెగ్యులేట్ చేయడానికి శాఖ శిక్షణాపరమైనటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణత పొందాల్సి ఉంటుందని ఆ శాఖకు చెందినటువంటి ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. సిబ్బంది విధిగా సర్వీసు, ప్రవర్తన నియమావళి, సెలవుల మంజూరు, కంప్యూటర్ పరిజ్ఞానం, నాయకత్వ లక్షణాలు వంటి వాటిలో శిక్షణ పొందాలని చెప్పడం జరిగింది. గురువారం విజయవాడలోని కార్యాలయంలో ఆయన మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సచివాలయ సిబ్బంది నిబంధనలపై సమావేశం అయితే నిర్వహించారు. సిబ్బందికి ఉద్యోగపరమైనటువంటి ప్రయోజనాలు కూడా కల్పించాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. ఇదే ఇన్ఫర్మేషన్ మరో న్యూస్ పేపర్లో వచ్చినటువంటి డీటెయిల్స్ కానీ చూసుకుంటే మనకి దీనికి సంబంధించినటువంటి మీటింగ్ అనేది కండక్ట్ చేశారని, సిబ్బందికి సర్వీస్ రూల్స్ అనేవి రూపొందించి వారికి ఉద్యోగపరమైనటువంటి ప్రయోజనాలు అనేవి అందాల్సి ఉంటుందని గ్రామ వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ పేర్కొనడం జరిగింది. ఆయన అధ్యక్షతన విజయవాడలోని ఆటోనగర్లో ఉన్నటువంటి ఈ యొక్క సచివాలయాలకు సంబంధించినటువంటి కమిషనరేట్లో గురువారం అయితే సమావేశం జరిగింది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారికి సర్వీస్ రూల్స్, సెలవులు నియమావళి, ప్రొబేషన్, అంతేకాకుండా ఉద్యోగులకు ఆరోగ్య పథకము, కారుణ్య నియామకాలు, సర్వీసు పుస్తకం నిర్వహణ, శిక్షణతో పాటుగా శిక్షణ సంబంధిత పరీక్షలు, శాఖాపరమైనటువంటి పరీక్షలు, డ్రెస్ కోడ్ తదితర అంశాలన్నింటిపై కూడా చర్చించారు. మార్చి 30వ తేదీలోపు ఆయా శాఖలు సర్వీస్ పుస్తకాలన్నీ కూడా ప్రారంభించాలని చెప్పారు. సమావేశంలో గ్రామ వార్డు సచివాలయాల కమిషనర్ డాక్టర్ నారాయణ భరతగుప్తాతో పాటుగా తదితరులందరూ కూడా పాల్గొన్నట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. మరికొంత ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మనకి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇవ్వబోతున్నట్లుగా ఏపీ ఎస్ఎస్డిసికి సంబంధించినటువంటి చైర్మన్ అయినటువంటి చల్లా మధుసూదన్ రెడ్డి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూస్తే, రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారంతో శిక్షణ ఇవ్వడానికి ఏపీ ఎస్ఎస్డిసి సిద్ధంగా ఉందని ఆయన అయితే చెప్పారు. తాడేపల్లిలో ఉన్నటువంటి సంస్థ కార్యాలయంలో ఏఆర్సి ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ యాక్టివిటీ పోస్టర్ను అయితే ఆవిష్కరించడం అయితే జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎలక్ట్రానిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకారంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటుగా సర్టిఫికేషన్ పొందే అవకాశాన్ని రాష్ట్ర విద్యార్థులకు కల్పిస్తున్నామని చెప్పడం అయితే జరిగింది. ఇప్పటికే ఏపీఎస్ఎస్డిసి యూరోపియన్ సెంటర్ ఫర్ మెకాట్రానిక్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి 30 అప్లైడ్ రోబోటిక్ కంట్రోల్ ల్యాబ్స్లో 1000 మంది పైగా శిక్షణ అయితే పొందారని కూడా చెప్పారు. వీరందరికీ కూడా ప్రముఖ సంస్థల ఆధ్వర్యంలో ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, అగ్మెంటెడ్ రియాలిటీ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ విభాగాల్లో అదనపు శిక్షణ ఇవ్వబోతున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. ఇదంతా కూడా మనకి అంతర్జాతీయ ప్రమాణాలతో ఏపీ ఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో ట్రైనింగ్ సంబంధించి. ఇక మరికొంత ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మనకి డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నటువంటి కళాశాలలోని 2020-21 విద్యా సంవత్సరానికి గాను ఎంఎస్సి నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో అడ్మిషన్లకు గురువారం అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆ కోర్సుల్లో చేరాలనుకునేటువంటి విద్యార్థులు ఈ నెల 19వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇది ఎంఎస్సి నర్సింగ్తో పాటుగా ఎంపీటీ కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించి. మరి ఏపీఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మనకి 25వ తేదీన లెక్చరర్ పోస్టులకు ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేయబోతున్నట్లుగా తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఈ నెల 21వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ఈ మేరకు కమిషన్కి సంబంధించినటువంటి కార్యదర్శి పిఏఎస్ఆర్ ఆంజనేయులు గురువారం ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఇలా ఉండగా అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ పోస్టులకు సంబంధించి ఎంపికైనటువంటి అభ్యర్థులకు మార్చి 2వ తేదీన విజయవాడలో ఉన్నటువంటి సంస్థ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన అయితే జరుగుతుందని ఆయన మరో ప్రకటనలో అయితే చెప్పడం
చెప్పడం జరిగింది. మరి 10th పరీక్షలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. 10th యొక్క పరీక్షల యొక్క కొత్త నమూనాలో ఈ యొక్క పరీక్షలు అయితే కండక్ట్ చేస్తారు. ఏంటి అనేటువంటి డీటెయిల్స్ అనేవి చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను కొత్త నమూనాలో నిర్వహించాలని అనుకుంటున్నారు. కోవిడ్ వల్ల విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలను 11 పేపర్లకు బదులుగా 7 పేపర్లకు కుదించాలని సంగతి అయితే మనకి నిర్ణయించడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్ చూస్తే ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ పేపర్లను 100 మార్కులకు, ఫిజికల్ సైన్స్, బయాలజీ పేపర్లను 50 మార్కులకు వేరువేరుగా నిర్వహించబోతున్నారు. గతంలో చూసుకున్నట్లయితే మనకి సమగ్ర నిరంతర మూల్యాంకన విధానంలో ఒక్కో సబ్జెక్టులో కూడా 80 మార్కులకు పబ్లిక్స్ పరీక్షలను అయితే మనకి కండక్ట్ చేసేవారు. మిగతా 20 మార్కులు ఏవైతే ఉండేవో వాటికి అంతర్గత మార్కుల నుంచి తీసుకుని కలిపేవారు. అయితే 2021 మార్చి పరీక్షలకు ఈ యొక్క విధానాన్ని అయితే రద్దు చేసి పూర్తిగా 100 మార్కులకు మనకి పబ్లిక్ పరీక్షలు అయితే నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రశ్నాపత్రం నమూనాలో స్వల్ప మార్పులు కూడా చేస్తూ పాఠశాల విద్యాశాఖ గురువారం అయితే జీవో అయితే విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం చూసుకుంటే ప్రశ్నాపత్రాల్లో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు, స్వల్ప సమాధాన ప్రశ్నలు, వ్యాసరూప సమాధాన ప్రశ్నలు అయితే అడగబోతున్నారు. ఈ ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు రాసేందుకు విద్యార్థులకు మొత్తంగా చూసుకుంటే 2.5 గంటల సమయం అంటే 150 నిమిషాలు అయితే కేటాయించడం జరుగుతుంది. ప్రశ్నాపత్రం చదివేందుకు మరొక 15 నిమిషాలు అయితే అదనంగా అయితే సమయం అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. అంటే మనకి పావు తక్కువ 3 గంటల వరకు కూడా విద్యార్థి సమయం అయితే ఆదా అయితే చేసుకోవచ్చు. మనకి వాళ్ళకి పరీక్ష రాయడానికి సమయం అయితే ఉంటుంది. మరి దానికి సంబంధించి ఏ విధంగా ఈ యొక్క పరీక్షలకు సంబంధించినటువంటి ప్రశ్న నియామాలతో పాటుగా మార్కుల యొక్క వివరాలు చూసుకుంటే మొత్తంగా ప్రశ్నలు అనేవి ఆబ్జెక్టివ్ కేటగిరీలో 12 ఉంటాయి, అతి స్వల్ప కేటగిరీలో 8 ప్రశ్నలు ఉంటాయి, స్వల్ప కేటగిరీలో 8 ప్రశ్నలు ఉంటాయి, వ్యాసరూప అనేటువంటి కేటగిరీలో 5 ప్రశ్నలు ఉంటాయి. మొత్తంగా 33 ప్రశ్నలు అయితే ఒక ప్రశ్నాపత్రంలో ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కేటాయించే మార్కులు చూసుకున్నట్లయితే ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటికి 12 క్వశ్చన్లకి కూడా 12 మార్కులు అయితే ఇస్తారు. దీనికి సంబంధించి వాళ్ళు కేటాయించిన సమయం 18 నిమిషాలు. అంటే మనం చూసుకోవచ్చు 12 ప్రశ్నలకు 12 మార్కులు అంటే ఒక్కొక్క ప్రశ్నకి కూడా ఒక్కొక్క మార్క్ ఇస్తారు. అతి స్వల్ప ప్రశ్నలు అయితే ఉంటాయి. దీనికి సంబంధించి 8 ప్రశ్నలకు 16 మార్కులు అయితే ఇస్తారు. అంటే ప్రతి ప్రశ్నకి కూడా 2 మార్కులు అయితే కేటాయించడం జరుగుతుంది. స్వల్ప ప్రశ్నలు అయితే 8 ఉంటాయి. వీటికి 32 మార్కులు అయితే కేటాయించారు. ప్రతి ప్రశ్నకి కూడా 4 మార్కులు అయితే కేటాయించడం జరిగింది. వ్యాసరూప ప్రశ్నలు అనేవి 5 ఉంటాయి. వీటికి ప్రతి ప్రశ్నకి కూడా మనకి 8 మార్కులు చొప్పున 40 మార్కులు అయితే కేటాయించడం జరిగింది. మొత్తంగా 33 ప్రశ్నలకు 100 మార్కులకి అయితే సెట్ చేస్తారు. దీనికి సంబంధించి టోటల్ టైం చూసుకుంటే 150 మినిట్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఆల్రెడీ చెప్పాను కదా 2.5 గంటలు. దీంతో పాటుగా అదనంగా 15 నిమిషాలు అనేది ప్రశ్నాపత్రం ఇచ్చి దాన్ని చదివేందుకు వాళ్ళకి టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మొత్తంగా మనకి 2 గంటల 45 నిమిషాలు అయితే ఈ యొక్క టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కొత్త నమూనాలో మనకి 10th పబ్లిక్ పరీక్షలు అయితే కండక్ట్ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమల్లోకి అయితే తీసుకురావడం జరుగుతుందని తెలియజేశారు. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.